హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ క్రంచీ, టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే మురుకుల రెసిపీ అండి. అదే చెగోడీలు చేసి చూపిస్తున్నాను ఇక్కడ. పండగ సీజన్ లో మనం చేసుకునే పిండి వంటల్లో చాలా ఫాస్ట్ గా చేసుకునే మురుకులు ఇవే అండి. వీటిని కొన్ని చోట్ల చెగోడీలు అని కూడా అంటారు, చెకోడీలు అంటారు, అండ్ కన్నడలో అయితే కోడుబాళే అంటారు, రింగ్ మురుకులు, ఇలా రకరకాల ప్రదేశాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి వీటికి. సో చాలా క్రంచీగా ఉంటాయి. పండగలకు చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ గా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి. టీ కూడా పిల్లలకైతే మనం చేతులకి రింగుల్లాగా పెట్టేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు. పిల్లల్ని, చిన్న పిల్లలకైతే మరీ ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా ఒక పాన్ పెట్టేసుకొని నేను 1 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఈ చెగోడీలు అనేది నేను మైదాతో చేసి చూపిస్తున్నాను. బయట స్వీట్ షాప్ లో మనం తెచ్చుకునే చెగోడీలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే క్రంచీగా టేస్టీగా ఉంటాయి. బయట కూడా మైదాతోనే చేస్తారు. ఈ వాటర్ లోకి నేను ఈ చెగోడీలకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి, ఒక 1 టీ స్పూన్ వరకు. అలాగే అజ్వైన్ వేసుకుంటున్నాను, ఒక 1 టీ స్పూన్. నువ్వులు వేసుకున్నాను, తెల్ల నువ్వులు ఒక 1 టీ స్పూన్. అలాగే మన మురుకులు అనేవి మంచి కలర్ఫుల్ గా ఉండాలి. పసుపు వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్. కారం వేసుకుంటే రంగు మారిపోతాయి అని చెప్పి నేను ఇక్కడ తెల్ల మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మీరు కావాల్సిన కారమైన వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకొని ఈ బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి వాటర్ బాగా మరిగే వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయిందండి. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ మైదా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్ మైదా తీసుకొని వేసుకుంటున్నాను. ఈ మైదాని ఈ వాటర్ అండ్ మసాలాస్తో బాగా కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా అంతా కూడా బాగా కంబైన్ అయిపోయిందండి మసాలాస్తో అంతా కూడా. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఈ మైదా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. మన చేతులు కాలుతాయి కాబట్టి ఇక్కడ చల్లనీళ్ళు పెట్టుకున్నాను. ఈ వాటర్లో చేతులు డిప్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి. సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వచ్చేదాకా తడుపుకోవాలి. చూడండి, మొత్తం పిండి అంతా కూడా మనం మంచిగా తడిపేసుకున్నాము. సాఫ్ట్ గా క్రాక్స్ అనేది లేకుండా ఉంది పిండి అంతా కూడా. దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను. ఈ చెగోడీలు చేసుకోవడం చాలా ప్రాసెస్ అనుకుంటారు కదండి, అందరూ కూడా చేత్తో ఒక్కొక్కటిగా చేసుకోవాలని. ఇక్కడ నేను ఒక మురుకుల ప్రెసర్ తీసుకున్నాను, 3 హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నాను. దీన్ని నేతితో గ్రీస్ చేసుకుంటున్నాను. ఈ మురుకుల ప్రెసర్ అంతా కూడా గ్రీస్ చేసేసుకున్నాం కదండి. మనం ముందుగా లాగ్ లాగా చేసుకున్నాం కదా, ఒక 1/2 పార్ట్, దాన్ని దీంట్లో స్టఫ్ చేసుకుంటున్నాను. మిగిలిన 1/2 పిండి డ్రై అయిపోకుండా ఇక్కడ నేను వెట్ క్లాత్తో కవర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ లాగా ప్రెస్ చేసుకుందామండి మురుకుల ప్రెసర్తో. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఒక ప్లేట్లో కానీ లేదా షీట్ మీద కానీ ఇలా ఈ మాత్రం లెంత్ ప్రెస్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈ స్ట్రింగ్ ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం చెగోడీలు చేసుకుంటాం కదా, అలా ప్రెస్ చేసుకోవాలి ఒక ఫింగర్ చుట్టూ. ఇలా మురుకుల ప్రెసర్ తో అయితే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. అండ్ మన చెగోడీలు అనేవి ఈక్వల్ సైజ్ లో వచ్చేస్తాయి. ఎంత ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా ఈ చెగోడీలు ప్రెసర్ తో అయితే. ఇలా అంతా పిండి కూడా చెగోడీలు చేసేసుకోవాలండి ఇదే విధంగా. ఇక్కడ చూడండి, మొత్తం పిండి అంతా కూడా నేను చెగోడీలు చేసేసుకున్నాను. ఇలా ఒకదాని మీద ఒకటి అయితే స్టిక్ అవుతాయి అనుకుంటున్నారా? లేదండి, ఆయిల్ వేసుకుంటే ఇవి విడిపోతాయి. ఇప్పుడు ఈ చెగోడీల్ని ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్ లో మంచిగా పైపింగ్ హాట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వీటిలో డ్రాప్ చేయడం కన్నా ఇలా గరిటెలో అన్ని వేసుకుని డ్రాప్ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి ప్రాసెస్. అండ్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటాం కదా, ఇవి ఆటోమేటిక్ గా విడిపోతాయి, అతుక్కో ఒకదానికొకటి. మెల్లమెల్లగా ఇవి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో. చూడండి ఒక్కసారి ఎంత కలర్ఫుల్ గా వచ్చేసాయి కదా మన చెగోడీలు. చాలా ఫాస్ట్ గా చేసేసుకున్నాం కదా. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి, క్రంచీగా. నోట్లో పెట్టుకుంటుంటే అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఈ పండగకి మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక్కసారి ఈ చెగోడీని కట్ చేసి చూపిస్తానండి. చాలా క్రంచీగా ఉంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ద న్యూ రెసిపీ. టేక్ కేర్.